యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత స్త్రీల కూడికలో ఎవరి గురించి నేర్చుకుందాం? యోబు భార్య గురించి. మరి నేటి దినాల్లో కూడా ఒక స్త్రీ గురించే మనం నేర్చుకోబోతున్నాం. మనం బైబిల్లో నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒకే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మంచివారి గురించి వ్రాయించారు, చెడ్డవారి గురించి వ్రాయించారు. మంచివారి గురించి వ్రాయించటంలో గల కారణం ఏంటి అంటే, వారిని చూసి మనం కూడా మన భక్తి జీవితాలను అలాగా అలవర్చుకోవాలి అని. మరి చెడ్డవారి గురించి ఎందుకు వ్రాయించారు అన్నప్పుడు, వారిలాంటి త్రోవలు, వారిలాంటి నడవడికను మన జీవితాలలో మనం కనపరచకుండా జాగ్రత్త పడాలి అని. మరి నేటి దినాన మనం ఆలోచించబోయే ఒక స్త్రీ, ఆమె మీకాలు. మరి ఎవరు మీకాలు? మిమ్మల్ని అడుగుతున్నాను, నేను చెప్పుకుంటే వెళ్ళట్లేదు. మీకాలు ఎవరు? దావీదు గారి భార్య. మరి ఒకసారి మనకు తెలుసు, మరి నాకు సమయం ఏమో అర్ధగంట ఇచ్చారు. మరి అర్ధ గంటలో ఏం నేర్చుకుంటామండి? మళ్ళీ వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవడానికి కాదు కదా, వచ్చినందుకు కొంత జ్ఞానమైనా మనం సంపాదించుకొని వెళ్ళాలి. మరి ఏంటి, మరి ఈమె నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటో మనం ఆలోచించినట్లయితే, ముందుగా అసలు ఈమె మనకు ఎక్కడ ప్రస్తావించబడుతుంది, ఎక్కడ కనిపిస్తుంది? అసలు ముందుగా దావీదు గారి గురించి ఆలోచించామనుకోండి. అసలు దావీదు గారు అనగా ఎవరు? ఐక్య సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన మహారాజు. మరి దావీదు మహారాజు గారు మహారాజు కాక మునుపు ఒకసారి ఆయన జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, మరి దావీదు గారి భార్య మీకాలు అంటున్నారు. మరి దావీదు గారి భార్య గురించి చదువుకోవాలన్నా కూడా మళ్ళీ మనం ఎవరి గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? దావీదు గారి గురించి. మనం ఒక్కొక్క విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే, మొదటిగా మరి దావీదు గారు ఒక పెద్ద యుద్ధం చేస్తారు. ఎవరితో? ఫిలిస్తీయులతో. ఆ ఫిలిస్తీయుని పేరేంటి? గొల్యాతు. మరి ఆ గొల్యాతుతో అందరూ అలా చూస్తుండగా ఎవరు కూడా సాహసించని ఆ తరుణంలో దావీదు గారు ముందుకొచ్చి, వీడేంటి అసలు ఫిలిస్తీయుడు, అన్యుడు, నా దేవుణ్ణి అంటున్నాడు అని అక్కడ అంతమందికి ఎవరికి రాని కోపం దావీదు గారికి వచ్చి ఆయన వెళ్ళి యుద్ధం చేసి ఆ ఫిలిస్తీని చంపడం జరుగుతుంది. అతన్ని అలా చంపిన తర్వాత అక్కడున్న స్త్రీలందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తారు. ఏమని? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని. మరి అప్పటి నుంచి సౌలుకు ఇక్కడ మాట ఏమని రాయబడి ఉంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరి ఏం చేశాడు? దావీదు ఏమైనా సౌలుకు కీడు చేశాడంటే లేదు. మరి విజయాన్ని సమకూర్చాడు, ఇశ్రాయేలీయులకు రక్షణ తెప్పించాడు. కానీ సౌలు విషపు చూపు చూపాడంట. ఎందుకు? అప్పటి వరకు రాజ్యం ఎవరిది? సౌలుది. మరి సౌలుది 1000 కొలది అని దావీదుకు 10,000 కొలది అంటే కోపం రాకుండా ఉంటుందా అండి? కోపం వస్తుంది. ఇక అప్పటి నుంచి ఈ దావీదును చంపాలనుకుంటూ ఉంటాడు సౌలు. మరి ఎన్నో మార్లు ఈట విసిరాడు. ఇక్కడ క్రింది మాటలను మనం ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే 11వ వచనంలో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకున్నాడట. అలా అనుకొని ఆ ఈటను విసిరాడట. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడంట. అంటే ఎన్నిసార్లు అప్పటి నుంచి విషపు చూపు నిలిపి ఎప్పుడెప్పుడు దావీదును చంపేద్దామా, ఎలా చంపేద్దామా అని అప్పటి నుంచి సౌలు ట్రై చేస్తూనే ఉన్నాడు. అక్కడ క్రింద 12వ వచనంలో వచ్చేసరికి,
యెహోవా తనను విడిచి అనగా సౌలును విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు చాలా భయపడ్డాడంట. ఏంటి ఇన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఇతనికి చంపలేకపోతున్నాను, ఎంతో మందిని చంపాను, ఎంతో మందిపై విజయాన్ని సాధించాను, యుద్ధం చేశాను, కానీ దావీదును మాత్రం నేను చంపలేకపోతున్నాను. అంటే దేవుడు నన్ను వదిలి దావీదుకు తోడై ఉన్నాడని చాలా భయపడ్డాడండి. అలా భయపడ్డమే కాదు, మరి ఒకసారి భయపడ్డాడా దావీదుకు? లేదు. కింది మాటల్లో కూడా ఏమన్నట్టుంది తెలుసా? 13, 14, 15 ఈ వచనాలన్నీ మనం చూసినప్పుడు దావీదు ప్రవర్తనతో సౌలును అత్యధికంగా భయపెడుతూనే ఉంటాడు. అంతేకాకుండా దావీదు యుద్ధానికి ముందు పెడతాడు, యుద్ధంలో ముందు నిలబెడతాడు దావీదుని సౌలు. ఎందుకు? ఈట విసిరినా చనిపోవట్లేదు, యుద్ధంలో ముందుంటే ఆ శత్రు సైన్యం వాళ్ళు యుద్ధానికి పోరాటం చేసేటప్పుడు ముందుగా ఉన్న వాళ్ళని చంపేస్తారు కాబట్టి దావీదు అలాగైనా చనిపోతాడేమో అని ముందు నిలబెడతాడు. కానీ దావీదు గారు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్తారు, యూదులతో యుద్ధానికి వెళ్తారు, కానీ అతను ఇక్కడ వాళ్ళ వారితో పోవచ్చున్నట్టు చేత వారందరూ కూడా అతన్ని ప్రేమిస్తూ వచ్చేసారట. వారు ఇంకా ప్రేమించేసరికి సౌలుకేమో రోజు రోజుకి కోపం పెరిగిపోతుంది. ఈ దావీదుని ఎలాగైనా చంపాలి, ఇక అది కుదరని పని. ఇప్పుడు ఏం చేయాలి? తన కుమార్తెనిచ్చి వివాహం చేయించాలి అనుకున్నాడు. మరి తన కుమార్తెనిచ్చి వివాహం జరిగించాలి అనుకున్నప్పుడు తనకు అల్లుడుగా అవ్వాలి, నాకు అల్లుడు అవ్వు అంటాడు. మరి దావీదు చెప్తాడు, అయ్యా మీకు అల్లుడు నగుడుకు నేను ఎంత మాత్రపు వాడను, నేను కానీ నా కుటుంబం కానీ ఇశ్రాయేలీయులలో చాలా చిన్న ఏదో ఒక గోత్రంలోని వారము, ఎక్కడో కొండల కింద ఉండేవారము, అలాంటిది మీకు అల్లుడు కావటకు నేను ఎంత మాత్రపు వాడను అని దావీదు చెప్పినప్పటికీ లేదు, నువ్వు నాకు అల్లుడు కావాలి అంటాడు. మరి తన కుమార్తెనిచ్చి వివాహం జరిగించాలనుకున్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే అతని కుమార్తెను మరొకరికి ఇచ్చి వివాహం చేసేస్తారు. వివాహం జరిగించాలనుకున్నారు, కానీ ఆమె మరి ఇక్కడ సౌలు ఇక్కడ 19వ వచనంలో అయితే సౌలు కుమార్తె అయిన మెరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మొహలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్న సందర్భాలే చెబుతున్నాను. మరి వివాహం జరిగించాలనుకున్నాడు, చేయించాలనుకున్నాడు, కానీ మొదటి అమ్మాయిని వేరొకరికి ఇచ్చి వివాహం జరిపించేశారు. అయితే తన చిన్న కుమార్తె మీకాలు ఉంది కదా, తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, పోనీలే నా చిన్న కుమార్తె ఇష్టపడిందంట, నా చిన్న కుమార్తెనిచ్చి వివాహం జరిగించాలి అనుకున్నాడు. కానీ తను ఏ ఉద్దేశంతో వివాహం జరిగించాలనుకున్నాడో తెలుసా? అదే కింది మాటలలో ఉంటుంది 21వ వచనంలో, ఆమె అతనికి ఉరిగా ఉండు నిమిత్తం, ఉరిగా ఉండడానికి ఇచ్చారట అండి దావీదుకి. ఉరిగా ఉండడానికి వివాహం చేశారట. ఎవరైనా వివాహం ఎందుకు జరిపిస్తారు? మరి వారి జీవితాన్ని వారు కొనసాగించాలని, మరి ఎన్నో ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి ఇక్కడ సౌలు గారు ఆశీర్వదించట్లేదు, మరి పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండమ్మా అని చెప్పట్లేదు. మరి దేనికి వివాహం జరిగిస్తున్నారు అంటే దావీదుకు ఉరిగా ఉండడానికి వివాహం చేశారట. మరి అలా వివాహం జరిపించాలి అనుకున్నప్పుడు దావీదు గారు మరలా చెప్తారు ఏమని, ఇదిగో నేను దరిద్రుడను, ఎన్నిక లేని వాడును, రాజునకు అల్లుడు కాగలటకు స్వల్ప విషయం అని మీకు తోచిన అని తన దాసులకు చెప్తారు, సౌలు దాసులకు. మరి సౌలు గారు ఏం చేస్తారంటే, సరే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, నా కుమార్తెను వివాహం చేసుకోవాలి అనుకుంటే ఒక కండిషన్, ఫిలిస్తీన్లలో నుంచి నాకు 100 ముందోళ్ళు కోరుచున్నాను అంటాడు. మరి వివాహం చేయమని దావీదు గారు అడిగారా? అడగలేదు. వివాహం నేను మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అని దావీదు గారే వెళ్ళి అడిగారా? లేదు. సౌలునే ఇచ్చి వివాహం చేస్తాను అన్నారు. మరి దావీదు గారు ఒప్పుకున్నారు, సరే ఇక ఏదో చెయ్యాలనుకున్నారు, నేను పాత్రలను కానీ నిమిత్త మాత్రుడని, అయినా మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి సరే అని అంగీకరించేసరికి ఇప్పుడు ఏమి ట్విస్ట్ పెడుతున్నాడు,
ఇక్కడ 25వ వచనంలో, అందుకు సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడే. చూడండి, వివాహం జరిపించాలనుకుంటున్నాడు, దావీదును పడగొట్టాలి అనుకుంటున్నాడు. ఇదిగో శత్రువుల మీద పగ తీర్చుకునవలనని ఫిలిస్తీయుల 100 ముందోలు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనని. అలా సౌలు సేవకులు చెప్పగానే దావీదు గారు ఏం చేశారో తెలుసా? సౌలు చెప్పిన డేట్ కంటే ఇదిగో గడువు దాటక మునుపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి వారి ముందోలు తీసుకొచ్చి రాజునకు అల్లుడు కాబట్టుకు లెక్క పూర్తి చేశాడట. ఆయన 100 అడిగితే ఈయన 200 మందిని హతము చేశాడట. అలా చేసి రాజు అడిగిన లెక్కకు పూర్తి చేసి చివరికి ఏం చేసుకున్నారు? 27వ వచనంలో, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. దావీదుకు ఇప్పుడు వివాహం అయింది. మరి దావీదుకు వివాహం జరిగించిన తర్వాత సౌలు ఏమైనా ఊరుకున్నాడా అండి? మరి మన పాఠం మీకాలు గారి గురించి కదా. మరి మీకాలు అనగానే దాని అర్థం ఏంటి అంటే, దేవుని పోలిన వాడెవడు. మీకాలు అనే పేరుకు అర్థము దేవుని పోలిన వాడెవడు అనట. మరి ఇక్కడ ఈ మీకాలునిచ్చి వివాహం జరిగించిన తర్వాత మరలా సౌలు భయపడుతున్నాడండి. ఎందుకు భయపడుతున్నాడు? 29వ వచనంలో, దావీదునకు మరీ ఎక్కువగా భయపడి. ఎందుకు భయపడుతున్నాడు దావీదుకు ఇంతగా అంటే, మరి తన కుమార్తె అయినటువంటి మీకాలును ఉరిగా ఉండు నిమిత్తము ఇచ్చి వివాహం జరిగించారు. కానీ మీకాలు ఏం చేసింది? 28వ వచనంలో, యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి. సౌలు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? ఉరిగా ఉండాలి. కానీ ఇక్కడ మీకాలు ఏం చేస్తుందంట? ప్రేమిస్తుంది. దీన్ని చూసి మరీ ఎక్కువగా సౌలు భయపడడం జరుగుతుందంట. ఇలా కొంతకాలానికి ఇలా వీరి మధ్య మరి సౌలు దావీదును చంపాలనుకుంటూనే ఉంటాడు. ఎప్పటికీ కోపం అనేది తగ్గదు. మరి దావీదుకి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు. ఎవరు? దావీదుకు ప్రాణ స్నేహితుడు యోనాతాన్. మరి అతను చనిపోయినప్పుడు చాలా దుఃఖపడతాడు దావీదు. స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికముగా నీవు నా ఎడల చూపించుతీవి అంటాడు. మరి అంతటి ప్రాణ స్నేహితునికి ఇతనికి సంభాషణ జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను ఏమని, ఇదిగో నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు యోనాతాన, ఈ విషయం నీకు తెలియట్లేదు, నువ్వు నీ తండ్రిని నమ్ముతున్నావు, నీ తండ్రి నీకు ఎందుకు చెప్పట్లేదు అనుకుంటున్నావు, నీ తండ్రికి కూడా తెలిసిపోయింది మనిద్దరం ఫ్రెండ్స్ అని, అందుకే నీకు చెప్పట్లేదు అన్నప్పుడు యోనాతాన్ వెళ్ళి వారి తండ్రితో మాట్లాడతాడు. ఏమని? దయతో మాట్లాడతాడంట. 4వ వచనంలో 19వ అధ్యాయం 4వ వచనంలో, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, దావీదు గురించి దయగా మాట్లాడటం కొనసాగిస్తున్నాడు. ఏమని? ఎలా స్టార్ట్ చేశాడు? అసలు నీ సేవకుడైన దావీదును నీ విషయంలో ఏ తప్పిదం చేశాడని నీవు అతన్ని చంపాలనుకుంటున్నావు డాడీ? అసలు ఎందుకు అతన్ని చంపాలనుకుంటున్నావు? ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేసుకో. అతను ఇదిగో ఎవరు కూడా తెగించని విధంగా అతడు తన ప్రాణాన్ని సైతం తెగించి ఫిలిస్తీన్ల చేతుల నుంచి మనందరిని కూడా రక్షించి మనకు రక్షణ కలుగు చేశాడు. అది నీవు చూసి సంతోషించావు. ఇప్పుడు ఎందుకు నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణాన్ని నీవు ఎందుకు తీసుకుంటున్నావు అన్నప్పుడు, అవును కదా నిజమే అని ఆ క్షణానికి సౌలు మారు మనసు నుండి, సరే నేను ఇక దావీదుకు ఏ మరణ శిక్ష కూడా విధించను అని తన కుమారుడైన యోనాతానుకు ప్రామిస్ చేస్తాడు. మరలా దావీదు యథావిధిగా వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మరలా సౌలు ఏమైనా ఊరుకుంటాడా? లేదు. మరలా దావీదును చంపాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 11వ వచనం నుంచి మనం ఆలోచించాం. 10-11లో ఉంటుంది. ఏమని? మరలా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి. ఎన్నిసార్లు అండి
దావీదు కనిపిస్తే చాలు, నా ఈటతో అతన్ని గోడకేసి కొట్టేయాలి, ఒకే ఒక ఈటతో నేను విసిరి చంపేయాలి. అలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దావీదు గారు తప్పించబడ్డాడని. చివరికి ఎలాగైనా దావీదును చంపాలి అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనకు మీకాలు గారి పాత్ర కనిపిస్తుంటుంది. ఎలాగో తెలుసా? ఒకసారి ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. మరి తండ్రి ఏమో ఉరిగా ఉండడానికి ఇస్తే ఆమె ప్రేమించిందంట. ప్రేమించడమే కాకుండా ఎంతటి సాహసం చేసిందో తెలుసా? ఒకసారి 11 నుంచి మనం ఆలోచించినట్లయితే, ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. అసలు ఎలా, ఏ ఫ్యామిలీ అండి వీళ్ళది? డాడీ ఏమో చంపాలనుకుంటున్నాడు, కొడుకేమో దావీదుకు బెస్ట్ ఫ్రెండ్, కూతురేమో దావీదుకు భార్య. మరి తండ్రి చంపాలనుకొని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ తన భార్య అనగా సౌలు కుమార్తె అయిన మీకాలు, దావీదు భార్య అయిన మీకాలు ఏం చేస్తుందంట? కిటికీ గుండా దావీదును అలా దింపిందంట. అతడు తప్పించుకొని పారిపోయాను. పారిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటి? తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలపైన ఉంచి దుప్పటితో కప్పివేశాను. ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీకాలు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనకు కనిపించట్లేదు. మరి ఆమె విగ్రహారాధనను ఎక్కువగా అనగా గృహదేవతలను పూజించే స్త్రీగా మనకు కనిపిస్తున్నాడు. మరి ఈ గృహదేవతలను ఆమె ఏం చేసింది? పైన పెట్టి అక్కడ తల మీద మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకున్నటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. ఏం చేసింది? భర్తనేమో కిటికీ కింద దించి పంపించేసింది పారిపోయేలాగా. ఇప్పుడు సౌలు ఇంటి నుంచి అనగా తండ్రి ఇంటి నుంచి సేవకులు వచ్చారు. ఎందుకు? దావీదును చంపడానికి. మరి వారు వచ్చినప్పుడు ఈమె చెబుతుంది ఏమని? దావీదుకి ఆరోగ్యం బాగాలేదు, దావీదు గారు అనారోగ్యం గలవాడే, రోగం గలవాడే ఉన్నాడు అని చెప్పగానే మరలా సౌలు దూతలు వెళ్ళి అది చెప్తారు, ఇలా దావీదు గారికి అనారోగ్యంతో బాధపడుతున్నారంటాడు. సౌలు ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో నేను అతను మంచం మీద ఉంటుండగా చంపేటట్టు మంచంతో పాటు తీసుకొని రండి అంటాడు. అప్పుడు ఈ సౌలు దూతలు లోపలికి చొచ్చి చూడగానే అక్కడ దావీదు గారు ఉన్నారా? లేరు. వారు చూసి ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు అడుగుతారు తన కుమార్తెను ఏమని? తప్పించుకొని పోనట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నిలాగు ఎందుకు మోసపుచ్చితివని మీకాలుని అడగక. శత్రువు అంటాండి, అల్లుడు కాదా? ఏనాడు కూడా అల్లుడుగా చూడలేదు. మరి దావీదు గారిని చంపితే తన కుమార్తె జీవితం ఏమైపోతుందని కూడా అనుకోలేదు. మరి ఇలా దావీదు గారు పారిపోగానే కొంతకాలానికి ఏం చేశాడో తెలుసా? దావీదు వచ్చేలా లేడు, ఇక నీ కన్య జీవితాన్ని ఎందుకు నువ్వు వృధా చేసుకుంటావు అనేసి మీకాలకు వేరే వివాహం జరిగించేస్తారండి. ఏంటి మీకాలకు వేరే వివాహం చేశారంటే? అవును. ఒకసారి ఇదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 44వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 44వ వచనంలో సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గలీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. ఏంటండి అంటే మరి భర్త వస్తాడనే నిరీక్షణ లేదా మీకాలకి? మీకాలు చెబితే వాళ్ళ నాన్న వినకుండా ఉండింటాడా? మరి చెప్పలేదేమో. ఆమె కూడా అనుమానం వచ్చిందేమో, దావీదు వస్తాడో రాడో. మరి పారిపోయారు, ఎక్కడున్నాడో ఏంటో, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక తనకి వేరే వివాహం జరిగించేసరికి ఆమె చేసేసుకుంది.
మరి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి. మరి కొంతకాలానికి దావీదు రాజయ్యాడు. దావీదు రాజయ్యగానే ఏం చేశాడో తెలుసా? నా భార్య ఎక్కడ ఉందో నాకు తెచ్చి నా అంతఃపురంలో ఉండాలి అని చెప్పాడండి. ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి మనం ఆలోచించినట్లయితే, అయితే నీవు ఒక పని చేయవలెను, నా దర్శనమునకు వచ్చినప్పుడు నువ్వు మరలా నన్ను చూడాలి అనుకుని వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఖాళీ చేతులతో రాకూడదు. ఏం చేయాలి? సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషేతు వద్దకు దూతలను పంపి ఫిలిస్తీయులలో 100 మంది ముందోలను తెచ్చి నేను పెండి చేసుకున్న మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషేతు దూతను పంపి లాయేషు కుమారుడగు పల్తీయేలు అనుదాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలవనంపెను. మరి దావీదు గారు పారిపోగానే మీకాలుకు మరొక వివాహం చేశారు. మరి మరొక వివాహం చేసుకొని ఆమె మరలా సంతోషంగా బ్రతికి ఉండొచ్చు. ఎందుకు? తర్వాత మాటలు చూసినప్పుడు మనకు అదే అర్థమవుతుంది. అలా బ్రతుకుతున్నప్పుడు మరలా దావీదు రాజు అయ్యేసరికి ఆమె ఏం చేసింది? దావీదు ఏం చేశాడు? ఇదిగో సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు, నేను ఏ స్త్రీ కోసం అయితే 100 మంది 200 మందిని చంపి 100 ముందోలను తెచ్చి ఇచ్చి వివాహం చేసుకున్నానో ఆ మీకాలను నా యొద్దకు తీసుకొని రండి అనగానే ఆమెను ఎవరికైతే ఇచ్చి వివాహం జరిపించారో ఆ పల్తీయేలు దగ్గర నుంచి ఆమెను తీసుకురావడం జరిగింది. ఆయన ఎంత గొప్పవాడో కింది మాటల్లో మనం చూస్తే, దాని పెనిమిటి బహురీము వరకు దాని వెనక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనను కనుక అతడు వెళ్ళిపోయాను. ఏంటండి? ఒక పురుషుడు తన భార్య కోసం ఏడ్చుచూ వెనక వస్తున్నాడంట. అంటే ఆమె ఎంత ప్రేమ చూపించుండాలి అతని పైన. కానీ దావీదు గారు పిలవగానే ఆమె వచ్చేసింది. మరలా ఆమె వచ్చేటప్పుడు తన భర్త మరి 2వ వివాహం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పల్తీయేలు ఆయన ఊరుకున్నాడా? లేదు, ఏడ్చుకుంటూ వచ్చేసాడు. అంటే మీకాలు మామూలుగా తను మంచి స్వభావం కలిగిందే, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆమె మనకు చెడుగా కనిపిస్తుంది. ఎందుకు? ఆమె ఎలాంటి స్వభావం కలిగిందో ఇప్పుడు ఇది 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి మనం ఆలోచించినట్లయితే, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి, యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరచను. దావీదు ఎవరండి? మరి మీకాలు గారి భర్తే కదా. మరి భర్త దేవుని మందసము మరలా దావీదుపురంలోనికి వస్తుంది అని సంతోషించి ఎంతో ఆనందంతో అక్కడ నాట్యం చేసుకుంటూ వస్తుండగా ఆమె తన భర్తను కనుగొని మనసులో హీనపరుచుకునిందంట. ఏంటి నా ఇలా చేస్తున్నాడు? ఒకసారి 20వ వచనంలో, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. ఏంటండి అపహాస్యం చేసింది? మనసులో హీనపరుచుకుంది. ఎవరిని? తన భర్తని. మరి తన భర్త ఏమైనా చెడుగా ప్రవర్తించాడా? లేదు. దేవుని మందసము మరి ఇన్ని సంవత్సరాలు మరి ఇంత దూరం మనకు దూరంగా ఉంది, ఇప్పుడు దావీదుపురంలోనికి రాబోతుంది అని ఎంతో సంతోషించి ఆయన ఆనందంతో అలా నాట్యం ఆడినప్పుడు ఆమె ఏం చేసింది? మనసులో హీనపరుచుకొనిందంట. అలానే అతన్ని అపహాస్యం చేసి అందున దావీదు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలు దావీదు గారు చెప్తున్నారు. ఏమని? మీ తండ్రిని అతని సంతతిని
విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద ఉన్న అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేశాను. అంతేకాని మద్యాన్ని సేవించి చేయలేదు కదా, రాజనగరాలలో చేయలేదు కదా. యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికర్తల దృష్టికి ఘనుడనగుదనని మీ కాళ్ళతో అని చూసారా. దావీదు గారు కూడా చెప్పారు, నేను యెహోవా సన్నిధినే నాట్యమాడాను. నువ్వు ఇంత హీనపరచడానికి మరేమీ లేదు. మరి ప్రారంభం నుంచి మనం ఆలోచించామనుకోండి, మరి ఆమె తండ్రి ఇంట ఉన్నప్పుడు వివాహం జరిగించారు. వివాహం చేసిన తర్వాత కొంతకాలానికి ఆమె దావీదును ప్రేమించింది. మరి దావీదు మీద ప్రేమ చూపించింది కాబట్టే కదా రాజైన తర్వాత మరలా రప్పించుకున్నాడు. అదే ప్రేమించకుండా ఉరిగా ఉండి 24 గంటలు దావీదును క్షోభ పెడుతుంది అనుకోండి, మరలా రప్పించుకొని ఉంటాడా? లేదు. అంటే ఆమె కూడా ప్రేమించే వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. ఆమెలో కూడా ప్రేమ ఉంది, కానీ అది స్థిరమైన ప్రేమగా మనకు కనిపించలేదు. మరి దావీదు కోసం నిరీక్షణ కలిగిన స్త్రీగా లేదు. మరి తన తండ్రి మరొక వివాహం జరిగించినప్పుడు చేసేసుకుంది. మరలా భర్త పిలిచాడని మరలా చేసుకున్న వ్యక్తిని వదిలేసి వచ్చింది. వచ్చిన ఆమె ఏం చేసింది? దేవునికి ఇష్టాలుగా బ్రతికిందా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఉందా? లేదు. యెహోవా సన్నిధిలో నాట్యం ఆడిన దావీదును కూడా ఆమె హేళన చేసి మనసులో హీనపరుచుకుంది. మరి నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం, మనం ఏం చేయాలి? మనం ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడు మరి ఆమె ఏం చేసింది? దావీదు గారు దేవుని సన్నిధిలో నాట్యం ఆడారంట. మరి నేడు చాలా వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎవరు? పురుషులు. దేవుని సేవలో, దేవుని పనిలో ఎంతో కష్టపడుతున్నప్పుడు భార్యలుగా ఉంటున్న వారు ఏం చేయాలి? సహకరించి, ప్రోత్సహించి మరింత దేవుని కార్యక్రమాలలో పాల్గొనేలాగా వారి ప్రవర్తన ద్వారా దేవునికి దగ్గర చేయాలి. అంతేకాని ఏంటి, మోకాలేసి ప్రార్థన చేశావు, ఇలా పాట పాడావు, ఇలా పలకరించావు, ఇలా చెప్పావు అని ఇలాగా తక్కువ చేసేవారుగా ఎవరు కూడా ఉండకూడదు. అలానే ప్రేమించాలి, భర్తని స్థిరంగా ప్రేమించాలి, నిరీక్షణతో ప్రేమించాలి, స్థిర మనసు కలిగి ఉండాలి. మనందరం కూడా సంఘంగా యేసుక్రీస్తుల వారికి భార్యగా ఉన్నాం. మనం ఏం చేయాలి? మనం కూడా మన భర్త అయినటువంటి యేసుక్రీస్తుల వారిని స్థిరంగా ప్రేమించాలి. ఎలాగా? స్థిర మనసు కలిగి, చంచల మనసు కలిగిన వారంగా ఉండకూడదు. గాలికి అటు ఇటుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? స్థిర మనసు తత్వం కలిగి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటూ, మనతో ఉన్నవారు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు ఎవరిని కూడా హేళన చేసి కానీ, తక్కువ చేసి కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఎవరికి ఉండే తలాంత వారికి ఉంటారు. మరి ఒకరు పాటలు బాగా పాడచ్చు, ఒకరు ప్రార్థన బాగా చేయొచ్చు, ఒకరు వాక్యం బాగా చెప్పచ్చు. అంతేకాని ఇప్పుడు నాకు పాట బాగా వచ్చు అని ఎవరు పాడినా ఇదిగో ఈ చరణం బాగా పాడలేదు, ఇక్కడ ఈ ట్యూన్ రావాలి, అలా హేళన చేసి తక్కువ చేసి మాట్లాడకూడదు. సరిదిద్దేది వేరు, హేళన చేసేది వేరు. మరి ఇక్కడ మీకాలు ఏం చేసింది? దావీదును హీనపరుచుకుంది, మనసులో హేళన చేసింది. మరి అలాంటి స్వభావం మనలో ఎప్పుడు కూడా రాకూడదు. ఎప్పుడు దేవుని విషయాల్లో అస్సలు ఉండకూడదు. మరి ఎలాంటి వారంగా ఉండాలి? మనం దేవునికి ఉన్నత స్థానం ఇచ్చేలాగా ఉండాలి. మనం పాడలేకపోయినా పాడేవారిని ప్రోత్సహించాలి. మనం చేయలేకపోయినా చేసేవారిని ప్రోత్సహించాలి. కాబట్టి మనందరం కూడా నేర్చుకుంటున్నాం. మనం కేవలం ఏదో వచ్చాము నేర్చుకున్నాం అనేవారిగా ఉండిపోకుండా, మరి నేర్చుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం, మనం నేర్చుకున్న మాటలను మన చుట్టూ ఉన్న వారు కొంతమందికి చెప్పేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా చిన్ని మాటలు